వెల్కమ్ టు ద స్టార్ హార్ట్ ఛానల్. ఈరోజు మనం ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? చూసే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ మనం ఏమైనా కొత్త అప్డేట్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలుగుతారు. సో తొందరగా మీరు అవి తెలుసుకోగలుగుతారు. ఓకేనా? మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనకి రెండు విధాలుగా మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రెండు విధాలు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక గూగుల్ సెర్చ్ బార్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేశాక ఓకేనా సెర్చ్ అని కొట్టండి. సెర్చ్ అని కొట్టిన తర్వాత మనకి ఇలా రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చిన లింక్ ఉంది కదా, ఈ ఆధార్ డౌన్లోడ్, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేశాక మనకి సమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇలా మనకి రెండు విధాలు నేను ఈ వీడియోలో చెప్తాను. రెండు విధాలు ఎలా చేయాలి అనేది మీరు చూడండి. సో మనం ఆ లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను నా ఆధార్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత మనం కింద ఒక క్యాప్చా ఉంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? EVWP1. ఓకేనా? ఇలా క్యాప్చా ఎంటర్ చేశాక మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఒక ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం కింద చూపిస్తుంది కదా, ఎంటర్ ఓటీపీ అని, అక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? మనం ఓటీపీ కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓటీపీ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వెరిఫై అండ్ డౌన్లోడ్. ఓకేనా? వెరిఫై అండ్ డౌన్లోడ్ కొట్టాక ఇది కొద్దిగా 1 మినిట్ అయితే తీసుకుంటుంది. 1 మినిట్ తర్వాత డౌన్లోడ్ ఫైల్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం మన డౌన్లోడ్ అయిన ఆధార్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయాలంటే మనం పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన స్టార్ హార్ట్ ఛానల్ అనుకోండి, ఫస్ట్ 4 నేమ్స్ ఉన్నాయి, STAR స్టార్ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ముందర ఇంతకుముందు ఇంత అంటే కొద్దిగా తర్వాత లో కూడా నేను మెన్షన్ చేశాను ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ అనేది, అక్కడ కూడా మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైలు మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడైనా WMS ఆఫీస్ అయితే నేను అక్కడ ఓపెన్ చేశాను. చూసారా, ఇక్కడ ఆధార్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. ఓకేనా? దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా? నేను WPS ఆఫీస్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనకి స్క్రీన్ ఎందుకు కనిపించట్లేదు అంటే, మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కనిపించట్లేదు. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి అనేది. ఇక్కడ మీరు చూసారా, నేమ్ ఈక్వల్ టు స్టార్ హార్ట్ ఛానల్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2002. పాస్వర్డ్ ఏమవుతుంది, స్టార్ అనేది ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ రెండు కలిపి రాస్తే మీకు ఇలా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? మీరు దాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ట్రిక్ వచ్చేసి మీరు సేమ్ గూగుల్ బ్రౌజర్కి వెళ్ళండి. అక్కడ మై ఆధార్ అని క్లిక్ చేయండి. ఓకేనా? మై ఆధార్ అని క్లిక్ చేశాక మీకు ఫస్ట్ లింక్ వస్తుంది కదా, మై ఆధార్, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేశాక ఇక్కడ మనం ఇందులో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మన ఆధార్ ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేను నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? ఎంటర్ చేశాక క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా? మనం ఇందాక ఎలా చేసామో అలానే చేయాలి. ఓకేనా? అలా చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? మన మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. అది అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, లేదంటే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఓకేనా? లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా ఫీచర్స్ అనేటివి ఉంటాయి. మేము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా మీకు ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన కనిపిస్తుంది కదా డాక్యుమెంట్ అప్డేట్, అక్కడ మన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడ డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే ఇక్కడ మరి డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేశాక
ఇక్కడ సేమ్ ఇందాక మనం ఎలా అయితే పాస్వర్డ్ కొట్టామో డౌన్లోడ్ అదానికి సేమ్ అలానే పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 4 letters ఆఫ్ అవర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, రెండు కలిపి ఇవ్వగానే మనకి ఆధార్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆధార్ పీవీసీ కార్డ్. ఓకేనా. ఆధార్ పీవీసీ కార్డ్ అంటే ఇది సేమ్ మన ఏటీఎం కార్డ్ లాగా వస్తుంది. బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎక్కడన్నా పర్స్లో పెట్టుకోవాలన్నా, ఎక్కడన్నా క్యారీ చేయాలన్నా కూడా బాగుంటుంది. మనం డౌన్లోడ్ చేయాలంటే అక్కడ పీవీసీ కార్డ్ అని సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మనం 50 రూపీస్ పే చేయగానే మనకి ఆధార్ కార్డ్ అనేది ఏటీఎం లాగా ఉండే ఆధార్ కార్డ్ పీవీసీ కార్డ్ అనేది మన పోస్ట్ ద్వారా మన ఇంటికైతే రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అప్డేట్. ఓకేనా. మనం మన అడ్రస్ని అప్డేట్ చేయాలనుకున్నా, ఓకేనా, అది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఆన్ ఆధార్ అప్డేట్. ఓకేనా. అక్కడి నుంచైనా మనం చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది కదా, ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది ఏమిటంటే ఇప్పుడు మీకు పర్టికులర్గా గవర్నమెంట్ నుంచి సమ్ మనీ అయితే పడుతుంటుంది అకౌంట్లోకి. ఓకేనా. అది ఏ దాంట్లోకి పడుతుంది అంటే మన ఆధార్కి ఏ అకౌంట్ అయితే లింక్ అయ్యిందో ఆ లింక్ అయిన అకౌంట్లోకి మాత్రమే పడుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు మీ ఆధార్కి ఏ అకౌంట్ అనేది లింక్ అయింది అనుకుంటున్నారో చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం అది ఆధార్ సీడింగ్ స్టేటస్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ఇలా కనిపించినప్పుడు ఇక్కడ చూస్తున్నారా, బ్యాంక్ నేమ్ వచ్చేసి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. నా బ్యాంక్ వచ్చేసి అది. సో నా బ్యాంకు నా ఆధార్కి లింక్ అయింది. ఓకేనా. ఈ బ్యాంక్ అనేది ఆధార్కి లింక్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనం లాక్ అండ్ అన్లాక్ ఫీచర్స్ అనేది ఉంది కదా, బయోమెట్రిక్స్. ఓకేనా. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చాలా చోట్ల బయోమెట్రిక్ పెడుతుంటాం, తర్వాత ఐరిస్ పెడుతుంటాం. ఇలా పెట్టినప్పుడు సమ్ అనేటివి జనరేట్ అవుతాయి. ఓకేనా. అలా కాకూడదు అంటే ఇప్పుడు మనం అన్లాక్ పెడతాం. ఇప్పుడైతే మనం లాక్ పెట్టినాక అన్లాక్ చేస్తేనే మనకు మన బయోమెట్రిక్ అనేది అథెంటికేట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఓకేనా అలా చేయొచ్చు. తర్వాత ఇక్కడ మన అథెంటికేషన్ హిస్టరీ మనం లాస్ట్ ఒక 1 month కానీ 2 monthsలో కానీ మనం ఎక్కడైతే ఫింగర్ పెట్టామో అది సక్సెస్ ఎక్కడైంది, ఫెయిల్ ఎక్కడైంది, అలా డీటెయిల్స్ అన్నీ మనం ఈ అథెంటికేషన్ హిస్టరీలో తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ ఉంది కదా డిసెంబర్, ఆ డిసెంబర్ నుంచి ప్రజెంట్ ఏదైతే మంత్ ఉందో ఈ రోజు వరకు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా. నేను అలా డేట్ సెలెక్ట్ చేసుకొని ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ. ఓకేనా. అలా కొట్టగానే మనకి మన హిస్టరీ అయితే కింద కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. మనం ఎప్పుడు అథెంటికేట్ చేసామో అది సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, ఓకేనా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకేనా. అది కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంది కదా, ఆధార్ అప్డేట్ హిస్టరీ అది కూడా మనం చూసుకోవచ్చు. మనం ఎన్నిసార్లు ఆధార్ అనేది అప్డేట్ చేసాము, ఓకేనా, అది ఎప్పుడు చేసాము, దేనికోసం చేసాము, ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేటివి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఇంటర్ఫేస్ ఉంటుంది అనేది. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ నేను అప్డేట్ చేశాను. ఇంతవరకు నేను 6 times అనేది నా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేశాను. ఓకేనా. ఆ 6 records మనం ఇక్కడ ఉంటాయి. ఓకేనా. అక్కడి నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో మనకు ఇది ఆధార్ హిస్టరీ అనేది అడుగుతున్నారు. ఓకేనా. అలా వాళ్ళు అడిగినప్పుడు ఈ వెబ్సైట్కి వచ్చి మనం ఆ ఆధార్ హిస్టరీని డౌన్లోడ్ చేసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.